చిలకలూరిపేటలో నేడు ప్రజాగళం సభకు సర్వం సిద్ధమైంది. బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతృత్వంలో జరుగుతున్న తొలి ఉమ్మడి సభ కావడంతో కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ సభకు బొప్పూడి దగ్గర 300 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 2014లోనూ 3 పార్టీలు గుంటూరు జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి విజయ దుందుభి మోగించాయి. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు కూడా గుంటూరు గడ్డపై నుంచి శంఖారావు మోగించబోతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో లోకేష్ నేతృత్వంలో 3 పార్టీల ముఖ్య నేతలు వివిధ కమిటీలతో సమావేశమయ్యారు. బహిరంగ సభకు హాజరయ్యే లక్షలాది మందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నవ్యాంధ్ర భవిష్యత్తుకు దశ దిశ చూపేలా ఎన్డీఏ కూటమి సభ దద్దరిల్లిపోయేలా నిర్వహించాలని 3 పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేశారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల లోతుతో సభా వేదికను నిర్మించారు. వేదికపై 14 అడుగుల భారీ ఎల్ఈడీ డిస్ప్లేలను ఏర్పాటు చేశారు. వేదికపైకి 30 మందిని మాత్రమే అనుమతించబోతున్నారు. ప్రజలు వీక్షించేందుకు సభా ప్రాంగణంలో 20 ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. 6 హెలిప్యాడ్స్ తో పాటు 5,000 మంది పోలీసులతో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. సభ వేదిక చుట్టూ ఇనుప గ్రిల్స్ తో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సభకు ప్రధాని మోదీ హాజరు కావడంతో చెన్నై, విజయవాడ రహదారిపై మేదరమెట్ల, గుంటూరు మధ్య వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సభ వేదిక దగ్గర వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పాల్గొనే ఈ మీటింగ్ ను 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభా ప్రాంగణం మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఈ భారీ బహిరంగ సభకు 10 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సభ ద్వారా నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఎన్నికల్లో పొత్తుకు కారణాలను వివరించబోతున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల ముందు జరగనున్న మీటింగ్ లో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. చిలకలూరిపేట సభలో జగన్ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టనున్నారు. గతంలో టీడీపీ ఎంపీ కనకమేడల కలిసినప్పుడు ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన జగన్ పాలనపై ప్రధాని తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలంటున్నాయి. జగన్ తో రహస్య దోస్తీ ఉందన్న ఆరోపణలపైన మోదీ స్పందించే ఛాన్స్ ఉందంటున్నారు. మద్యపాన నిషేధంపై మాట తప్పిన జగన్ ను మోదీ నిలదీసే అవకాశం ఉంది. జగన్ అడిగినప్పుడల్లా అప్పులు మంజూరు చేయడంతో ప్రధాని మోదీపై ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారు. దాంతో జనం ఆగ్రహాన్ని చల్లార్చేలా హామీలను గుప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఏపీకి ఒనగూరే ప్రయోజనాల్ని ప్రధాని వివరించబోతున్నారు. అమరావతిపై విస్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పోలవరం, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ సహా కీలక అంశాలపై బీజేపీ వైఖరిని వెల్లడించబోతున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తుకు కారణాలను కూడా ప్రధాని వెల్లడించనున్నారు. ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, చిలకలూరిపేటలో ప్రజాగళం సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారేంటి అక్కడ పరిస్థితి? శంకరి, చిలకలూరిపేట వద్ద సమీపంలో బోపూడి వద్ద నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు భారీ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. మొత్తం కూడా ఏదైతే సభను వీక్షించేందుకు దాదాపు 12 లక్షల మందికి వీక్షించేందుకు కూడా ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, స్టేజ్ కూడా దాదాపు మొత్తం కూడా 8 అడుగుల ఎత్తులో స్టేజ్ మొత్తం నిర్మాణం చోటు చేసుకుంది. ఆ స్టేజ్ మీద దాదాపు 350 మంది వరకు కూర్చోవచ్చు. కానీ అక్కడ కేవలం 30 మందికి మాత్రమే సీటింగ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే
ప్రధానంగా అంటే ఆ 30 మంది కూడా టీడీపీ నుంచి 10 మంది, జనసేన నుంచి 10 మంది, అలాగే బీజేపీ పార్టీ నుంచి 10 మంది, మొత్తం కూడా 30 మంది మాత్రమే అక్కడ ఆశీనులయ్యేందుకు కూడా కల్పించారు. మరోవైపు పైన ఏదైతే భారీ డిస్ప్లేని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం కూడా ఆ డిస్ప్లే దాదాపు 14 అడుగుల భారీ డిస్ప్లేని ఏర్పాటు చేశారు. మరోవైపు వేదిక ముందుగానే చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఏదైతే బీజేపీ అలాగే టీడీపీ జనసేన 3 పార్టీలు కలిసిన సింబల్స్తో కూడిన కలర్స్ని అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఎల్లో వచ్చేపాటికేమో టీడీపీ, ఆరెంజ్ వచ్చేపాటికి బీజేపీ, అలాగే వైట్ వచ్చేపాటికేమో జనసేన పార్టీకి సింబల్స్గా మనం అనుకోవచ్చు. మొత్తం కూడా వాటిని మొత్తం కూడా డయాస్ ముందు భాగం అలాగే డయాస్ పక్కన కూడా అయ్యే ఏర్పాటు చేశారు. మొత్తం కూడా సభా ప్రాంగణం మొత్తం చూస్తే కనుక భారీ కటౌట్స్ అంటే మోదీ అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎన్ రామారావు, లోకేష్ వీళ్ళ కటౌట్స్తో మొత్తం కూడా నిండిపోయింది. మరోవైపు ఇక్కడికి వచ్చేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే ఈ దారులు చూస్తే కనుక ఇది విజయవాడ చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉన్న స్థలం దాదాపు ఒక 300 ఎకరాలు ఉన్నది. 300 ఎకరాల్లో ఈ మొత్తం కూడా సభ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే వీళ్ళు వీక్షించేందుకు అంటే ఎవరైతే సభకు వస్తారో వాళ్ళందరూ కూడా చూసేందుకు కూడా ఆ ప్రత్యేకమైన డిస్ప్లేస్ అంటే దాదాపు ఎల్ఈడి డిస్ప్లేస్ కూడా ఒక 14 వరకు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం కూడా ఎక్కడెక్కడ వారికి చక్కగా చూసుకునేందుకు కూడా ప్రత్యేకమైన డిస్ప్లేస్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా లైటింగ్ సదుపాయం కూడా అంటే సభ బిగిన అయ్యేపాటికి సాయంత్రం అవుతుంది, 6 ఆ టైం అవుతుంది. అందుకని రాత్రిపూట చక్కగా వీక్షించేందుకు ప్రత్యేకమైన లైటింగ్ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే మోడీకి సంబంధించి అయితే ప్రత్యేకమైన హెలిప్యాడ్ని అయితే ఈ డయాస్ వెనకమాల అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మోడీతో పాటు మరో 3 భద్రతా 3 హెలికాప్టర్స్ కూడా ఆయనతో పాటు కూడా వస్తాయని కూడా చెప్తున్నారు. అయితే వాటి కూడా ల్యాండింగ్ అయ్యేందుకు కూడా అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి అయితే సెపరేట్గా వేరే 2 హెలిప్యాడ్స్ అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మనం చూడవచ్చు ఈ వేదిక మొత్తం కూడా ఇప్పటికే ఎస్పీజీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్పీజీ పోలీస్ సిబ్బంది మొత్తం కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా రాని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సభ ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏదైతే 3 గంటల ప్రాంతంలో అయితే ఈ నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో ఈ సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 నుంచి 6 గంటల మధ్యలో ప్రసంగిస్తారని చెప్పి కూడా పిఎం కార్యాలయం నుంచి షెడ్యూల్ అయితే విడుదల చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు అయితే మధ్యాహ్నం 3:30 కల్లా సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారని టీడీపీ వర్గాలు, జనసేన వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడికి వచ్చే ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా సురక్షితంగా వెళ్ళే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ భారీగా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ వచ్చిన వారందరూ కూడా మంచినీటి ఈ సదుపాయంతో పాటు భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే మొత్తం దాదాపు ఇక్కడ 10 నుంచి 12 లక్షల మంది కూడా చక్కగా ఈ ప్రోగ్రాంని వీక్షించేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా ఈ సభ సార్వత్రిక షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారిగా ఈ సభ జరగడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సభ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి సభ ఇదే కావడంతో మొత్తం కూడా అందరి దృష్టి